బిగ్ బాస్ ఏంటన్నా మొత్తానికి శోభన్ కార్డ్ వేసావు కదా నీ టాస్క్ కి సీక్రెట్ టాస్క్ రెబల్ ఫోన్లు అనుకుంటున్నా ఫోన్ కి అసలు కనెక్షన్ ఉందా అని నాకు డౌట్ తెగ మురిసిపోతూ మాట్లాడేసుకుంటావు రీతు చౌదరి తోటి వీళ్ళతోటి మాత్రం అందరినీ పక్కకు పోమనండి తనుజ మన ఇద్దరం మాట్లాడుకుందాం కూడా చూసాం నీ ఎక్కసెక్కలని నిన్న ఏదో ఆడుకుంటున్నావులే అని చెప్పి అడ్జస్టింగ్ అయితే చూసాం ఇంకేం దానికి ఏం రివ్యూ చేస్తాంలే అని చెప్పి మొత్తానికి ఫైనల్ గా శోభన్ కార్డ్ అయితే సో దివ్యాను అలాగే సుమన్ శెట్టి మాత్రం ఇద్దరు బాగానే ఆడారు సీక్రెట్ టాస్క్లు అక్కయ్య రీతు చౌదరి అక్కయ్య కూడా బాగానే ఆడింది కానీ లాస్ట్ లో ఫోటో దాచమంటే ఎక్కడ పోయింది ఆ పక్కన ఎక్కడో బొక్కలో మీ ఓడి చూపిస్తూ ఉన్నాడు ఈ పిల్ల ఇక్కడ ఎక్కడో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర సర్దుతుందేంటి అందుకే అనుకుంటా విఫలమయ్యారు మీరు ఇంకా అవకాశం ఇస్తాంలేండి అనుకుంటూ ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చావు లాస్ట్లో అసలు రాముకి ఏంటంటాడా రాము అసలు అట్లా అట్టుపండిలాగా నేను తగ్గిపోతానండి నేను ఆడను నేను రిటైర్డ్ హట్ అయిపోతాను నేను త్యాగం చేసేస్తాను అనుకుంటూ సింపతి కార్డు ఏమైనా వస్తుంది అనుకుంటున్నాడు ఎవడు ఏమైనా ఆడుకుంటే బెటర్ బట్ ఇంక అక్కడ ఎలాగో వీళ్ళతో ఎందుకురా బాబు నాకు ఓపిక లేదు వీళ్ళు ఎలాగో కొట్టి చచ్చిపోతారు నాకు ఎవరు ఎలాగోను అందులోనూ తనూజ ఉంది రీతు చౌదరి ఉంది వీళ్ళిద్దరిని ఓవర్లు వేసుకుని పడిపోయారంటే నేను తట్టుకోగలనా బక్కపలచగా ఉన్నాను అసలు ఎందుకు వచ్చిందిరా నన్ను ఎలాగో గెలవనివ్వరు కాబట్టి నేను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయినగా కామ్గా కూర్చుంటాను నేను అక్కడ అనుకుంటూ మన క్యాండిడేట్ జాయిగా నేనైతే త్యాగం చేసేస్తాను అనుకుంటూ చేసేసాడు వెరీ గుడ్ అప్రిషియేట్ ఇట్ అయితే నాన్న ఇప్పుడు మనకి ఏంటి అసలు ఇప్పుడు ఈ కెప్టెన్ ఎవరిని చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి అనేది టాస్కులు రేపు పెట్టుకుంటావా చూద్దాం ఎవరు అవుతారు కెప్టెన్ ఏమిటి అనేది చూద్దాం నువ్వు ఏదో బాగా ఓడపడి చేస్తారు ఇల్లు అనుకుంటున్నావు ఆ దెయ్యం హాలోవీన్ టైంకి కరెక్ట్గా సెట్టింగ్ చేస్తావు కదా చీకటిగా దెయ్యాలని అది ఇది అని వచ్చేసి వాళ్ళు ఏంటి అది భయపడినట్టుగా లేదు డ్రామా చేశారు అంతే తనుజ ఏదో ట్రై చేసింది కొంచెం భయపడినట్టు అక్కయ్య కూడా ఇద్దరు భయపడతారంటే నేనైతే నమ్మను పాపం సంజన గారు బయట ఉండి లాక్కుని వచ్చేసింది మరి బయటకు కూడా అందుకని బాగానే ఏదో లాక్కొచ్చారు ఎంటర్టైన్మెంట్ అయితే ఏదో కాసేపు ఇచ్చారు తెలివిగానే ఆడారు దివ్యను సుమన్ శెట్టి అన్నకు పాపం కళ్ళు కనపడలేదట దివ్య హెల్ప్ తీసుకున్నాడు బాగానే ఉంది ఆ భరణికి కొంచెం ఇది కూడా బుర్ర ఒక్కొక్కసారి వాడుతూ ఉండమని చెప్పిన అన్న కొంచెం ఎందుకంటే క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందట దివ్య చూసా మేము అన్నీ విన్నాం రా కాకపోతే మాట్లాడట్లేదు అంతే అందుకని ఏంటంటేనా ఇప్పుడు కాన్సెప్ట్ మనం రేపు మాట్లాడుకుందాం ఇంకా అడ్డం రివ్యూ చేసి అంత స్కోప్ ఏం లేదు రెబల్ అనుకుంటూ వచ్చేసాడు ఈయన ఫోన్ వేసుకుని అందుకని రేపు ఏమైనా అద్భుతంగా సాగితే అప్పుడు అడ్డం రివ్యూ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే అప్పుడు చేద్దాం అందుకని అన్నెసెసరీగా అడ్డం రివ్యూలు ఏదో ఒకటి కూడచాలి కదా అనుకుంటూ పిచ్చివాగుడు వాక్కుంటూ ఎందుకు అర్థం లేని వాగుడు అనిపిస్తుంది నాకైతేను ఎంత మ్యాటర్ ఉందో అంత మ్యాటర్ వరకు మనం రివ్యూ చేసుకుందాం సో లాగిచ్చేద్దాం అలాగా అన్నట్రా నాకు నోటిఫికేషన్ వచ్చింది మన యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఇవాళ డెలివరీ వచ్చేస్తుందంటారా మనం ఫ్యూచర్లో 2-3 రోజుల్లో ఎప్పుడో అన్బాక్సింగ్ చేసేద్దాం అంతే మనం చూస్తాం లైవ్లో చేయొచ్చేమో యూట్యూబ్ లైవ్లో వచ్చి అన్బాక్సింగ్ చేసి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చేమో చేద్దాం సో అది కాన్సెప్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళిరా నువ్వు కూడా వెళ్ళిరా